ఓం శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీదేవిని అనపగామిని అని పిలవడంలో ఆంతర్యమేమిటి? అప అంటే దూరంగా అని, గామిని అంటే వెళ్ళేది అని అర్థం. మమ్మల్ని వదిలి వెళ్ళకుండా మాతోనే ఎప్పుడూ ఉండమన్న భావనతో లక్ష్మీం అనపగామినీం అంటూ శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని ప్రార్థిస్తాము. సాధారణంగా డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. చేతికి అంది వచ్చిన డబ్బు ఏ రూపంలో మారకుండా ఉంటుందా అంటే అనుమానమే. మరి అసలు మారకుండా ఉండాల్సినదేమిటి? అదే అనపగామినిలో ఉన్న రహస్యం. ఈ రహస్యం శ్రీ సూక్తంలోని మరొక మంత్రంలోనే దాగి ఉంది. మనసః కామమాపుతిం వాచః సత్యమసీమహి అన్న ఈ మంత్రం ద్వారా మనసులో శుభ సంకల్పము మరియు మాటలలో సత్యము ఉండేటట్లు అనుగ్రహించమని లక్ష్మీదేవిని స్తుతిస్తారు. ఆ రెండు ఉన్నవారికి మనసులో శాంతి, మాటలలో సత్యముతో పాటు ధర్మముతో కూడిన సంపద కూడా దక్కుతుంది. అదే తరగని స్థిరమైన ఐశ్వర్యము. అలాంటి వారిని తానే స్వయంగా వెతుక్కుంటూ రావడమే కాక వారిని విడిచి వెళ్ళదు కాబట్టి లక్ష్మీదేవిని అనపగామిని అని అంటారు. ధర్మము ఉన్నవారిని ఎప్పటికీ విడిచిపోని దైవకృపయే నిజమైన అనపగామిని అయిన లక్ష్మీదేవి.